आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं। ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి. ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीताराम राजू गारू की 125वीं जयंती का अवसर भी है। संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं। ఈ సంవత్సరం మన దేశానికి సంబంధించినంత వరకు 75వ స్వాతంత్ర సంవత్సరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి తోడు ఇవాళ మన గొప్ప మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దానితో పాటుగా మనందరికీ గుర్తుందో లేదో కానీ రంప ఆందోళనాన్ని ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా కలుపుకుని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేది మనం గొప్ప అదృష్టంగా భావించాలి. मैं इस ऐतिहासिक अवसर पर मन्यम वीरुडु अल्लूरी सीताराम राजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। आज उनके परिजन भी हमें आशीर्वाद देने के लिए आए। ये हमारा सौभाग्य है कि उस महान परंपरा के परिवार के चरण रज लेने का हम सबको सौभाग्य मिला है। ఈనాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి నేను శిరస్సు వంచి వారి చరణాలకి నేను నమస్సుమాంజలు అర్పించడం మాత్రమే కాకుండా యావత్ భారతదేశ తరఫున నేను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి గౌరవ సూచకంగా వారి పాదాలకి పాదాభివందనం చేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఈనాడు ఈ వేదికని పంచుకోవడం అన్నది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. मैं आंध्र की इस धरती की महान आदिवासी परंपरा को, इस परंपरा से जन्मे सभी महान क्रांतिकारियों और बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं. ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి ఆదివాసీ వీరులందరికీ కూడా ఇవాళ నేను హృదయపూర్వక శ్రద్ధాంజలిని ఘటిస్తూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి వీరులందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకున్నటువంటి వీరులందరికీ కూడా మరి ఆందోళనకారులందరికీ కూడా ఇవాళ గౌరవ సూచకంగా నా నమస్సుమాంజలిని అర్పిస్తున్నాను. साथियों, अल्लूरी सीताराम राजू गारू की 125वीं जन्म जयंती और रंपा क्रांति की 100वीं वर्षगांठ को पूरे वर्ष सेलिब्रेट किया जाएगा. అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతోత్సవం ఏదైతే ఉందో అది, అదేవిధంగా 100 సంవత్సరాలు నిండినటువంటి రంప ఆందోళన ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకుని ఈ సంవత్సర కాలం పాటు కూడా మనం దీన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. पंडरंगी में उनके जन्मस्थान का जीर्णोद्धार, चिंतापल्ली थाने का जीर्णोद्धार, मोगल्लू में अल्लूरी ध्यान मंदिर का निर्माण, ये कार्य हमारी अमृत भावना के प्रतीक है. పాండ్రంగిలో వారి జన్మించినటువంటి స్థానం కాబట్టి అక్కడ జీవనోద్ధరణ చేయటం, అదేవిధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే మన మన్యం వీరుడు ధైర్యంగా ఆంగ్లేయులకి
మరి వారికి ఎదురుగా ఒడ్డి నిలబడ్డారో ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా మొగళ్ళులో వారికి సంబంధించినటువంటి ఒక ధ్యాన మందిరం, దానికి తోడు మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ అమృత్ మహోత్సవ్లో ఒక భాగంగా వీటినన్నిటినీ జీవనోద్ధారణ చేస్తూ జాతికి అంకితం చేస్తాం. मैं इन सभी प्रयासों के लिए और इस वार्षिक उत्सव के लिए आप सभी को हार्दिक बधाई देता हूं. विशेष रूप से मैं उन सभी साथियों का अभिनंदन करता हूं जो हमारे महान गौरव को जन जन तक पहुंचाने के लिए कार्य कर रहे हैं. ఈ ప్రాంతంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలని కూడా జీవనోద్ధారణ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయాస కావచ్చు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో, నా తోటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు చేస్తున్నటువంటి విశేష ప్రయత్నం కావచ్చు, వాటినన్నిటినీ కూడా నేను అభినందిస్తున్నాను. आजादी के अमृत महोत्सव में हम सभी ने संकल्प लिया है कि देश अपने स्वाधीनता संग्राम के इतिहास और उसकी प्रेरणाओं से परिचित हो. आज का ये कार्यक्रम उसका भी प्रतिबिंब है. స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి గడిచినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో ఆ విశేష సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేయాలి, వారికి తెలియచేయాలి అనేటువంటి మా ప్రయాసలో భాగంగా మేము ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారితో ప్రారంభించడం అనేది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. साथियों, आजादी का संग्राम केवल कुछ वर्षों का, कुछ इलाकों का या कुछ लोगों का इतिहास सिर्फ नहीं है. ये इतिहास भारत के कोने कोने और कण कण के त्याग, तप और बलिदानों का इतिहास है. మన స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది కేవలం కొన్ని ప్రాంతాలకి, కొంతమంది మహానుభావులకి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఆందోళన కాదు. ఇది మన భారతదేశ చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. దీనికి తోటి ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని బలిదానం చేస్తూ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో అది వారందరి చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. हमारे स्वतंत्रता आंदोलन का इतिहास हमारी विविधता की शक्ति का, हमारी सांस्कृतिक शक्ति का, एक राष्ट्र के रूप में हमारी एकजुटता का प्रतीक है. మన ఈ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందనే విషయం మనం గ్రహించాలి. దానితో పాటు ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి దానితో పాటుగా ఇది కేవలం ఒక భారతదేశం కాదు, మనమందరం ఒకటే అనేటువంటి భావాన్ని ప్రకటించే దిశగా ఈ ఉద్యమం జరిగిందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. अल्लूरी सीताराम राजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है. అల్లూరి సీతారామరాజు గారు మరి మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మన ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారి శౌర్యానికి, వారి ధైర్యానికి ప్రతీక అని చెప్పి మనం గుర్తించాలి. అదేవిధంగా ఆదివాసీలకి సంబంధించినటువంటి సంస్కృతికి ప్రతిబింబం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అది మాత్రమే కాకుండా భారతదేశం ఏదైతే వైవిధ్యంలో ఏకత్వానికి నిలబడుతుందో దానికి ప్రతీక అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. सीताराम राजू गारू एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है.
ఒకే భారతదేశం, శ్రేష్ఠ భారతదేశం అనేటువంటి నినాదం మాత్రమే కాకుండా ఆ విశ్వాసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఒకే దేశం ఒకే భావన అనేటువంటి ఈ భావన ఏదైతే ఉన్నదో అది కేవలం నిన్న మొన్నటిది కాకుండా అనాదిగా మన దేశ చరిత్రలో, మన దేశ సాంస్కృతిక చింతనలో ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ